రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన వార్ 4 ఏళ్లు దాటినా ఫుల్ స్టాప్ పడలేదు. ఉక్రెయిన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధానికి ఇటీవల బ్రేక్ ఇచ్చినా మరోసారి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికాకు పుతిన్ లొంగకపోవడం, భారత్, చైనా లాంటి దేశాలు అమెరికా ఆంక్షలు కాదని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంతో అగ్రరాజ్యం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లును అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక వనరులు అందకుండా చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని అమెరికా తెలిపింది. చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించి మాస్కోపై మరింత ఒత్తిడి తీసుకురావాలని అమెరికా చట్టసభ్యులు భావిస్తున్నారు. ఈ బిల్లులో రష్యాతో పాటు ఇరాన్పై కూడా అదనపు ఆంక్షలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా